ఎందుకు జై భీమ్ అంటున్నామంటే ఈ రోజున జై భీమ్ అని నినదించిన దానికి మహారాష్ట్రలో ఒక దళిత బిడ్డను దారుణంగా చంపేశారు. అందుకని మరొక్కసారి ఆ మహారాష్ట్రకు వినిపించే రకంగా అందరూ కలిసి ఒక్కసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్. బుద్ధి తక్కువ మాటలు చెప్పి అధికారం మన ఓట్లతో అధికారం చేజిక్కించుకొని ఈ రోజు మనం చూసినట్లయితే కనీసం మన ఓట్లతో గెలిచినటువంటి మంత్రులు కూడా దీనిపైన స్పందించే పరిస్థితి అయితే లేదు. బహుజన సేన ఆధ్వర్యంలో ప్రతి గడప గడప ఊరు ఊరు జిల్లా జిల్లా లాస్ట్ కి మన సెక్రటరియట్ లో మంత్రులుగాను కూడా కలిసి అన్న వాళ్ళు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా మనం ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించుకున్నంత వరకు కూడా ప్రభుత్వంలో స్పందన లేదంటే ఈ ప్రభుత్వాలు మన బహుజనుల పైన ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో మనం అందరూ చూడాలి. దయచేసి అన్న టైం చాలా మంది పెద్దలు మాట్లాడాల్సిన సమయం ఉంది కాబట్టి నేను ఈ వేదికగా ఈ విజయవాడ నడిబొట్టును ఒకటే నీ కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, మీ చెవులతో విని మీ కళ్ళతో చూసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు ఎస్సీ ఎస్టీ డిఎస్పీని తక్షణమే నియమించాల్సిందిగా తెలియజేస్తూ జై భీమ్, జై బీసు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి పల్లి నుండి విజయవాడ వరకు ఇంత దూరం వచ్చినారంటే పెద్ద పెద్ద పార్టీ వాళ్ళు ఒక క్వార్టర్ మందు 500 డబ్బులు 1000 రూపాయలు ఇస్తే వస్తారు. మన వాళ్ళు ఎవరు అలా రాలా. గతంలో మన చందన్న గారు ఇల్లు స్థలాల కోసము, ఇండ్ల కోసము, ఎస్టీ ఎస్సీ కేసుల కోసము పోరాడి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో విధంగా సాయపడింటేనే ఇంతమంది వచ్చినారు. ఒక రోజు పనికి పోతే 500 1000 రూపాయలు వస్తాయి. అందరూ అలాంటి వాళ్ళు వచ్చినారు. మనమేమి ఉన్నత స్థాయి నుండి రాలేదు ఇక్కడికి. కానీ మీ పనులు మానుకొని మీ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినారంటే అది ఈ స్థాయికి కారణం మన చందన్న గారిది. ఇంకా ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ముందుకు తీసుకొని పోవాలా, ఇంకా పెద్ద ఎత్తున జరగాల, అన్నిట్లోనూ ముందుండాలి మన అన్నగారు. దానికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది మా చందన్న గారికి.